ఆనెస్ట్‌గా థ్యాంక్స్ టు మా హీరో గారు. వికే నరేష్ గారిని లక్కీ మస్కట్గా అనుకుంటారండి సార్. కథ ఎప్పుడైతే నాని గారు వచ్చి కథ చెప్పారో, నరేష్ గారి క్యారెక్టర్ ఏదైతే చెప్పారో అది నరేష్ గారికే చేద్దాం, ఇంకో క్యారెక్టర్ వెన్నెల కిషోర్ అని నేనే ఫిక్స్ అయ్యి డైరెక్టర్ గారికి చెప్పాను, హీరో గారికి కూడా చెప్పాను, వెళ్ళిపోదాం అన్నారు సార్. నరేష్ గారు లక్కీ మస్కట్ అని కాదు సార్, ఒక క్యారెక్టర్ ఒకళ్ళు చేస్తేనే పండిద్ది, 100% ఆయనే చేయాలి. సామజవరగమనంలో నరేష్ గారు చేస్తేనే సామజవరగమన, ఇందులో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తేనే. నరేష్ గారు లేకపోతే నేను దాన్ని రీప్లేస్ కూడా చేయను, ఆ కథను తీసుకెళ్ళి పక్కన పెడతా. ఓకే, కంగ్రాట్స్ అండి. రాజేష్ గారు ఇక్కడే ఈ మధ్యలో ప్రొడ్యూసర్లు తొడలు కొట్టిన ప్రొడ్యూసర్ల సినిమాలన్నీ కూడా కల్ట్ క్లాసిక్గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాయి సార్. మీరు కూడా తొడగొట్టారు, మరి దీన్ని యూత్ కల్ట్ అనుకోవచ్చా? అదే స్థాయిలో వెళ్తుందా? నేను తొడగొడడానికి కారణం ఏంటంటే అండి, చెప్పా మా హీరో గారు పవర్ స్టార్ ఫ్యాను, ఆయన మహేష్ బాబు ఫ్యాన్, నేను బాలయ్య బాబు ఫ్యాన్. నా స్టైల్లో చెప్తే జనాల్లోకి వెళ్ళదేమోనని మా హీరో గారి స్టైల్లో చెప్పాను నేను, అంతే. జై బాలయ్య, అంతే ఆల్వేస్. రాజేష్ గారు మీ ఆన్సర్కి ఒక క్వశ్చన్. అలా పెద్ద 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 హీరో ఒక 2 మినిట్స్ తమ్ముడు, 2 మినిట్స్. సో ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద హీరోలందరినీ ముందు పెడితేనే కలెక్షన్స్ వస్తాయని ఏమన్నా అటెన్షన్ ఉందా? చెప్తాను. పెద్ద పెద్ద హీరో పేర్లు ముందు పెడితే వస్తాయని చెప్పలేదండి. నేను చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు ఫ్యాను. మా ఇంట్లో బంగారు బుల్లెట్ సినిమా చూస్తుంటే మా అమ్మ వచ్చి ఎన్నిసార్లు చూస్తామంటే టీవీ ఇసురు కింద కొట్టే, అంత ఫ్యాన్ నేను. అందుకని మా హీరో స్టైల్లో నేను చెప్పాను, అంతే. థ్యాంక్ యూ. రాజేష్ గారు సార్, 18 చూస్ చేసుకున్నారు. 18 తర్వాత 2 days దీపావళికి మనకి వీకెండ్ ఉంది. బట్ ముందు 17, 16 కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా సినిమాలు. 3-4 days అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే యూ మైట్ హ్యావ్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, బట్ 18 ఎందుకు? నేను ఫస్ట్ నుంచి 8 అనే నెంబర్ నాకు సెంటిమెంట్ ఉంది. అందుకని నెక్స్ట్ మండే కూడా హాలిడే వస్తుంది. సాటర్డే ఈజ్ హాలిడే, సండే హాలిడే, మండే హాలిడే, 3 days వీకెండ్ ఉంటుందని నేను 4 months బ్యాకే 18 చేసుకున్నాను. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ అండి. సో కే ర్యాంప్ అంటే చాలామంది చాలా డెఫినేషన్స్ చెప్తున్నారు. కొంతమంది కేరళ ర్యాంప్ అంటున్నారు, కిరణ్ ర్యాంప్ అంటున్నారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మీకు కామ్నా ర్యాంప్ ఏమో అనిపిస్తుంది. నా వరకు కామ్నా ర్యాంపే. అంటే మీకు లవ్ స్టోరీస్ అంటే అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే లవ్ సంబంధించినవి మీ దగ్గర నుంచే వస్తుంది. మీకు ఎలా వస్తుంది ఎనర్జీ? నాకు అంతే, అందరికి అక్కడి నుంచి ఎనర్జీ. ఎనీవే, లవ్ ఇస్ ఎనర్జీ కదా. సో అండ్ అంటే ట్రైలర్ చూసినా అండ్ రీసెంట్గా ఏ ట్రైలర్స్ వస్తున్నా కానీ దాంట్లో నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ప్రతి యంగ్ హీరోతో వర్క్ చేసేటప్పుడు వాట్ ఫైన్స్ అంటే నరేష్ గారు ఎలా వాళ్ళతో అందరితో మింగిల్ అయిపోతున్నాడు, ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో. బేసికలీ ఫిజికలీ ఐఎమ్ 30, మెంటల్లీ ఐఎమ్ 20. సో వాళ్ళతో కలిసిపోతాను. ఒకటి నిజంగా నా కోసం ఇంత మంచి క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు, యంగ్ క్యారెక్టర్స్, ఐ ఫీల్ యంగ్ అండ్ ఐ యామ్ యంగ్. దట్స్ ఇట్. ఓకే. కిరణ్ గారు సార్, కిరణ్ గారు, రాజేష్ గారు, తప్పుడు చెప్పు. ఇప్పటి వరకు వచ్చిన మీ సినిమాల్లో కంపేర్ చేస్తే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. అవును, దాని గురించి చెప్పండి అండి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఎందుకంటే ఈ సినిమాకి మేజర్ హైలైట్ మ్యూజిక్ లా కూడా అనిపిస్తుంది. అవును అవును. దాని గురించి ఫస్ట్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసినందుకు హీరో కిరణబ్బరం గారికి థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చైతన్య భరద్వాజ్తో వర్క్ చేయలే, మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఆయనే చెప్పారు. కట్ చేస్తే లాస్ట్ 2 సినిమాల్లో పాటలు నాకు ఇష్టం, అలా ఓకే అనుకున్నాం. ప్రతి ట్యూను సూపర్గా చేశాడు. కేరళ పాట కానీ, ఇది కానీ, కే ర్యాంప్ టైటిల్ సాంగ్ కానీ, ఆర్ఆర్ కానీ నెక్స్ట్ లెవెల్. ఈ ప్రాసెస్లో 2 పాటలు విన్నాక నా నెక్స్ట్ 2 సినిమాలు ఆయన్ని, సార్ మీరే నాకు నెక్స్ట్ 2 సినిమాలకు మ్యూజిక్ చేయాలని చెప్పా. అంత బిగ్ ఫ్యాన్ అయిపోయాను ఆయన. అండ్ కిరణ్ గారు బ్రో, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో